మేడం బీసీ రిజర్వేషన్ల అంశం మీద మొదటి ముద్ద ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా బీసీలకు లేనిపోని ఆశలను కల్పించి ఈరోజు ఆశలనన్నీ కూడా అడియాశలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా కామారెడ్డి డిక్లరేషన్లో 50 రకాల హామీలను ఇచ్చింది. బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతాం అని చెప్పింది. ప్రతి మండలానికి ఒక పూలే భవనం నిర్మిస్తామని చెప్పింది. విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తామని చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కుల వృత్తులకు సహాయం చేస్తామని చెప్పింది. ఇందులో మేజర్గా ఏంటంటే 42% రిజర్వేషన్. ఇప్పటికే విద్యా ఉద్యోగాలలో బీసీలు వెనుకబడ్డారు కాబట్టి రిజర్వేషన్లు రాజకీయంగా ఇస్తాం అనే వరకల్లా అందరూ ఆశపడి మేము కూడా సర్పంచ్లు అవుతాం, ఊర్లలో ఎంపీటీసీలు అవుతాం, జడ్పీటీసీలు అవుతాం అనేటువంటి ఒక ఆశతోని ఈరోజు అందరూ కూడా బీసీలు అందరూ ఓట్లేసారు. పైపెచ్చు ఇందాక సత్యమాన చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, దేశం అంతా ఎక్స్రే జరగాలి, స్కానింగ్ జరగాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియాలి అని చెప్పేసి ఆ ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం నుంచే చేస్తున్నామని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. చెప్తూ ఆయన ఒక స్లోగన్ ఇచ్చింది మేడం, ఎవరు, రాహుల్ గాంధీ, జితనే ఆబాది ఉత్నా హక్ అని. అంటే ఎంతమంది ఉన్నారో వాళ్లకు ఆ జనాభా దామాషా ప్రకారం హక్కులు రావాలి అని చెప్పేసి. మీరు దేశవ్యాప్తంగా ఈ ఏదైతే పాదయాత్ర చేసిర్రో జోడో యాత్ర అని చెప్పేసి, అందులో అన్ని రాష్ట్రాలలో ఈ విషయం చెప్పుకుంటా వేరు, ఎస్పెషల్ గా తెలంగాణ రాష్ట్రంలో గుచ్చి గుచ్చి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు. ఇక్కడ మీకు సంబంధించి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం మీద సంతకాలు చేసి పార్లమెంటులోకి వచ్చేటప్పటికి ఇది కుదరదు, 10% ముస్లింలు ఉన్నారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది బీజేపీకి సంబంధించిన మెయిన్. సరే, అదొక టాపిక్, దాని గురించి నేను చాలా క్లియర్ గా చెప్తాను. నేనేమంటానంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు లేదు లేదు. ఇది 100 సార్లు చెప్పమన్నా కూడా చెప్తా. ఆర్టికల్ ప్రకారం చాలా క్లియర్ గా ఉంది, మీరు చెయ్యొచ్చు. కానీ కావాలనే చెయ్యకుండా వీళ్ళని అందరినీ కూడా ఈరోజు రాజకీయాలకు దూరం చేయాలి, సర్పంచ్లు కానియకుండా ఎంపీటీసీలు కానియకుండా చేయాలి. మేడం, ఇటీవల కాలంలో ఒక చిన్న విషయం జరిగింది మేడం, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మహారాష్ట్రలో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు నిన్న చివరి రోజు చాలా మంది హైకోర్టుకు పోయారు. ఏమని, రిజర్వేషన్లు అక్కడ కూడా సేమ్ రిజర్వేషన్ల విషయంలో, పంచాయతీ ఎన్నికల విషయంలో పెంచాలని పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు, తర్వాత జస్టిస్ జోయ్ మాల్యా, వీళ్ళిద్దరు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే 50% సీలింగ్ ఉంది, దాని పరిధి దాటి ఒకవేళ మీరు ఎన్నికలు నిర్వహించాలనుకుంటే చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఏం చెప్పింది అంటే ఎన్నికలు జరిగి రిజల్ట్ ఇచ్చినా కూడా మేము ఎన్నికలను రద్దు చేస్తామని చెప్పింది. ఇది మొదటి తీర్పు ఏం కాదు మేడం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇదే మహారాష్ట్రలో కూడా పెద్దలు కూడా తెలిసి కూర్చున్న వాళ్ళకు, ఇదే మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఎన్నికలను క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంత చరిత్ర ఉంది, ఇన్ని రకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు ఏదో సూచాయప్రాయంగా కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ఈరోజు బీసీలను అందరినీ నట్టేట ముంచుతుంటే చాలా బాధగా ఉంది మేడం. ఈరోజు ప్రతి ఏదైనా మండలానికి గ్రామానికి పోయినప్పుడు ప్రతి దగ్గర చర్చ జరుగుతుంది, అరే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మాకు ఇంత రిజర్వేషన్లు ఇస్తుందా ఇయ్యదా. ఇంకొకటి, ఇంత ముందుకే అనుకున్నట్టు ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఈ 42% రిజర్వేషన్ల ప్రకారము అన్ని కూడా బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడెక్కడ వస్తాయని ఖరారు చేసి నోటిఫికేషన్ ఇచ్చుంటే ఏమైంది, దీని ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో అందరు కూడా సమాయత్తమై ఉన్నారు. అంటే మా పలానా విలేజ్, మా పలానా మండలం బీసీ కాబోతుంది కాబట్టి మేము రేసులో ఉన్నాము, మేము ఎన్నికల ప్రచారంలోకి ముందుకు పోతున్నామని ఎంతో కలలు కానీ ఈరోజు అంతా ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఉన్న పరంగా మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామనంటే ఇది ఎంతవరకు సబబు మేడం? నేను ఈ సందర్భంగా ఒక్క విషయం చాలా క్లారిటీగా చెప్తున్నా మేడం. ఈరోజు 50% సీలింగ్ ఒకటి ఉంది సుప్రీంకోర్టు ప్రకారం, 50% మించకూడదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 42% చూస్తే 67% అవుతుంది మేడం. మన తెలంగాణ 70% అవుతుంది. 12 42 అవుతుంది, 18 12 10 అండి.
ఎస్సీలకు 18, అవును. ఎస్టీలకు 10, బీసీలకు 42, మొత్తం 70% 28 అవుతుంది. అయితే దీని ప్రకారం నేను ఏమంటున్నా అంటే మేడం, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ 42% మళ్ళీ తగ్గిస్తే మళ్ళా గదే 22% వస్తుంది కదా బీసీలకు. అంటే 100లో ఇప్పుడు బీసీలు పోటీ చేసే స్థానాలు ఏంది అక్యురేట్ గా అంటే 22 కదా. 22. మరి నువ్వు 42 ఇస్తా అని ఆశ పెట్టి చివరికి మళ్ళీ 22కే కాదు కదా. ఎంపీటీసీలకు వచ్చేటప్పటికి 42%తోనే వెళ్తా ఉంటున్నారు. ఇది ఓన్లీ సర్పంచులకు. నేనేమంటున్నా, ఇంకొకటి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వెళ్ళాలన్నా దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ జరగాల్సిందే కోర్టు ద్వారా ఇంకొక విషయం న్యాయపరంగా రావాల్సిందే. ఇంకొక విషయం మళ్ళీ మహారాష్ట్ర ఇన్సిడెంట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మన ముందున్నది ఒకటే మార్గం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రం దగ్గర కూర్చొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దీనికి సంబంధించిన ఎందుకు మనకు అవసరం వస్తుంది, దేనికి అవసరం వస్తుంది, మేము శాస్త్రీయంగా ఈ రాష్ట్రంలో కులగణన చేశాం, కులగణన ప్రకారం బీసీల లెక్కలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు వాటా ప్రకారం ఈ దేశ రాజ్యాంగం ఏం చెప్తోందండి, స్పష్టంగా ఎవరెంతో వాళ్ళకంత వాటా రావాలని చెప్తుంది. ఈ దేశంలో ఉన్న సహజ వనరులు, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ, సామాజిక రంగాలలో ఎవరెంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలని రాజ్యాంగం చెప్తోంది. మరి అలాంటి దాని ప్రకారం ఇప్పటివరకు లెక్కలు లేని కారణంగా బీసీలకు వాటా దక్కలేదు. మరి రాష్ట్రంలో ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత స్పష్టంగా ఎవరై లెక్కెంతో లెక్క వచ్చింది, శాస్త్రీయ లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలన్నింటినీ తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని ఒప్పిద్దాం, ప్రధానమంత్రి గారిని కలుద్దాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఈ విషయానికి ఒప్పుకోకపోతే మొత్తం ఇక్కడి నుంచి పోయి ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేద్దాం, ప్రధానమంత్రి గారు ఇంటి ముందే కూర్చుందాం, పార్లమెంట్ ముందు కూర్చుందాం. మీరు జయలలిత గారు, మీరు ఒక్కసారి మనము తమిళనాడులో జరిగిన రిజర్వేషన్ సంబంధించి 69% ఎట్లా సాధించారో కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. జయలలిత గారు తమిళనాడు ప్రజలకు ఆ ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు పాస్ చేయించుకోవడం కోసం మొత్తం క్యాబినెట్ మంత్రులు సహచరులందరూ తీసుకుని పోయి ఢిల్లీలో కూర్చొని నేను ఇక్కడి నుంచే తమిళనాడు పరిపాలిస్తా, మీరు బిల్లు ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడి నుంచి కదలను, ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండి సాధించింది. మేము కూడా ఏమంటున్నాం అంటే మీరు 55 సార్లు ఇప్పటికీ ఢిల్లీకి పోయినారు, రేవంత్ రెడ్డి గారు 55 సార్లు పోయినప్పుడల్లా మీరు మంత్రులను కలుస్తున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, ప్రధానమంత్రులను కలుస్తున్నారు, సవ్యంగా అన్ని మీకు రాబట్టుకోవాల్సిన నిధులను రాబట్టుకుంటున్నారు, అప్పులు తెచ్చుకోవాల్సిన దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు, అన్ని సామరస్యంగా మాట్లాడుకుని తెచ్చుకుంటున్నారు. మరి బీసీ బిల్ అనగానే ఎందుకు కజ్జం పెట్టుకుంటున్నారు, ఎందుకు గిల్లి గొడవలు పెట్టుకుంటున్నారు, ఎందుకు రాజకీయ రంగం అనుకుంటున్నారు? మీరు వెళ్ళండి, సామరస్యంగా మాట్లాడండి. కృష్ణన్న గారు చాలా సార్లు స్పష్టంగా చెప్పారు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, అఖిలపక్ష తరపున అపాయింట్మెంట్ కోరండి, చూద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే అసలు ఎట్లా ఇవ్వరో చూద్దాం.